హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసాయిజీ ట్యూటోరియల్స్. లాంగ్ టైం బ్యాక్ మీకు మళ్ళా ఒక అప్డేట్ అయితే వచ్చింది శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి. ఏంటి అంటే మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అయింది కదా. సో సమ్మర్ లో వేడి ఎక్కువ ఉంటది కాబట్టి మనకి హాఫ్ డే స్కూల్స్ అనేవి స్కూల్స్ టైంలో మీరు చూసింటారు. సో అదే విధంగా మనకి కాలేజెస్ లో ఉంటే ఏ విధంగా ఉంటది అనేది చూద్దాము. సో ఇప్పుడు మనకి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వాళ్ళు ఎండలు ఎక్కువ ఉండడం వల్ల మనకి హాఫ్ డే కాలేజ్ అన్నట్టుగా మనకి హాఫ్ డే కి మనకి వాళ్ళ ఒక టైం టేబుల్ అయితే ఫిక్స్ చేయమనేసి ఒక ఆర్డర్ అయితే పంపించారు. సో ఇది శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఒకటే అప్లై చేస్తున్నారా లేదంటే మిగతా అన్ని కాలేజెస్ లో అప్లై చేస్తున్నారా అయితే అనేది నాకైతే విషయం తెలియదు. బట్ ఎనీవేస్ అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి మీకు తెలియజేయాలనేసి ఒక వీడియోని అయితే చేస్తున్నాను. మీ కాలేజెస్ లో కూడా సేమ్ ఇదే విధంగా టైమింగ్స్ అనేవి పాటిస్తూ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో ఆ కాలేజ్ నేమ్ ని మీరు మెన్షన్ చేయండి. ఫర్దర్ అందరికీ తెలుస్తుంది అనమాట. సో ఇది డేట్ చూసుకున్నట్లయితే 16th వచ్చింది ఈ అప్డేట్. బట్ నాకు టైం అవ్వకపోవడం వల్ల నాకు ఈ వీడియో అనేది చేయకపోవడం జరిగింది. సో ఇప్పుడు టైం దొరకడం వల్ల మీకు వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తున్నాను, మీకు అందరికీ విషయం తెలియచేయడానికి. ఓకేనా. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అనేసి ది నోటిఫికేషన్ టైటిల్ పెట్టారు. కింద చూసుకున్నట్లయితే మార్నింగ్ సెషన్ అనేసి 2024 అని రాశారు, డేట్ ఇచ్చారు. కరికులం చూసుకున్నట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ ఏముంది, యాజ్ పర్ ద oral instructions of vice chancellor SKU College of Arts and Sciences and college office will work from 8 a.m. to 1:30 p.m. with 15 minutes break off with respect to 18th అంటే మనకి 18వ తేదీ నుంచి ఇది షెడ్యూల్ అనేది స్టార్ట్ చేస్తారు. సో టుడే నుంచి అయితే మీకు ఈ షెడ్యూల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సమ్మర్ కారణంగా మీకు ఈ టైమింగ్స్ లో మీకు వర్కింగ్ అనేది ఉంటుంది. అంటే మనకి మార్నింగ్ 8 o'clock నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కాలేజ్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో మీ కాలేజీలో కూడా ఇదే విధంగా జరుగుతుందంటే కింద కామెంట్ సెక్షన్ లో మీ యొక్క కాలేజ్ నేమ్ ని మెన్షన్ చేయండి. సో ఇదైతే ఎస్కే యూనివర్సిటీలో అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాలేజ్ ఆఫీస్ అనేసి ఇచ్చారు. సో కాలేజ్ ఆఫీస్ అంటే మనకి ఎగ్జామినేషన్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది కదా. మీరు అక్కడ ఒకవేళ ఎవరైనా ప్రొవిజనల్ కోసం అట్లా అప్లై చేసుకునే వెళ్తున్నట్లయితే అక్కడ కూడా సేమ్ టైమింగ్స్ ఉండొచ్చు మేబీ. కాబట్టి మీరు ఏమైనా కానీ వర్క్ ఉందంటే యూనివర్సిటీలో మీరు ఎర్లీగానే వెళ్ళిపోండి ఈ సమ్మర్ సీజన్ లో. మీకు ఫర్దర్ ఒకవేళ ఈ టైమింగ్స్ ని మార్చేదానికి ఫర్దర్ గా మళ్ళీ ఇంకొక అప్డేట్ అయితే వస్తుంది. అప్పటి వరకు మనకి ఇవే టైమింగ్స్ ఉంటాయి, మార్నింగ్ 8 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1:30 వరకు. సో ఎవరైనా ఒకవేళ యూనివర్సిటీలో వర్క్ ఉంది అంటే మీరు మార్నింగే వెళ్ళిపోండి, మార్నింగే మీ యొక్క వర్క్ ని అయితే కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ ఆఫ్టర్నూన్ బంద్ చేస్తుంటే ఇబ్బంది అవుతుంది కదా. ఇన్ కేస్ ఎవరైనా ఆఫ్టర్నూన్ కూడా వెళ్ళి అక్కడ ఓపెన్ చేసి లో ఉంది అంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఫర్దర్ గా ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళు మీ యొక్క అప్డేట్ ని చూసుకొని వాళ్ళు అంటే తెలియజేస్తున్నట్లే కదా మీరు ఇన్ఫర్మేషన్ ని. సో వాళ్ళ యొక్క షెడ్యూల్ ని మార్చుకుంటారు అనమాట. ఒకవేళ ఆఫ్టర్నూన్ వెళ్ళేకి ఉంది అంటే ఆఫ్టర్నూన్ వెళ్తారనమాట. సో ఇది ఈ విషయం ఈ విధంగా ఉంటే మనకి ఇంకో విషయం అనేది ఒక పెద్ద తలనొప్పిగా మారింది మన ఎస్కే యూనివర్సిటీలో. ఏంటి అంటే మనకి ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చేదే లేట్ గా రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. ఆ లేట్ గా రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ రివాల్యుయేషన్ అప్డేట్ కూడా ఉంటది కాబట్టి రివాల్యుయేషన్ కూడా పెట్టుకుంటారు. సో ఆ రివాల్యుయేషన్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రావాలా, నెక్స్ట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ కట్టేకి ఎండింగ్ లోపలే మనకి ఎగ్జామినేషన్స్ యొక్క రివాల్యుయేషన్ రిజల్ట్స్ రావాలా. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఉంటది, అంటే ఫీజు కట్టే డేట్ ఎండ్ అయిపోతుంటది. బట్ రివాల్యుయేషన్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసిండ్రు. ఒకవేళ ఎగ్జామ్ లో క్యాండిడేట్ ఫెయిల్ అయింటే తను పాస్ అయ్యాడా లేకపోతే ఫెయిల్ అవుతాడా అనేది రివాల్యుయేషన్ రిజల్ట్స్ ని బట్టి ఉంటది. ఓకేనా. సో ఆ డైలమాలో తను మళ్ళీ ఫీజుని కట్టేసి ఉంటాడు, ఇప్పుడు ఫీ నోటిఫికేషన్ ఎండ్ అయిపోతుంది కదా అనేసి. సో ఒకవేళ రివాల్యుయేషన్ రిజల్ట్స్ లో తను పాస్ అయిపోయినాడు అనుకోండి, ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు కట్టుకున్నా కదా అని డబ్బులు అమౌంట్ లాస్ అయినట్లే. సో ఈ విషయం మీద చాలా మంది విద్యార్థులు గందరగోళం అంటే ఆందోళన చెందుతున్నట్ల, అంటే లాస్ అయినట్లే కదా, మనీ లాస్ అవుతుంది కాబట్టి ఆందోళన చెందినట్లే. అంటే మనకి ఏమంటారు, ఊరికనే ఎవరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కదా పాస్ అయిపోతే. సో అదే అనమాట. ఈ విధంగా అయితే ఎస్కే యూనివర్సిటీలో చాలా సార్లు జరుగుతుంది, లాస్ట్ టైం కూడా జరిగింది. బట్ జరిగినప్పటికీ మీకు ఒకవేళ రిజల్ట్స్ రాకపోతే ఎగ్జామ్ ఫీజ్ డేట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేయడం అన్నా లేకపోతే ఒక 2-3 days బిఫోర్ మీకు రిజల్ట్స్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుండే. కానీ ఇప్పుడు 20 లాస్ట్ డేట్ మనకి 4th సెమిస్టర్ కట్టుకోవడానికి. బట్ 4th సెమిస్టర్ రివాల్యుయేషన్ రిజల్ట్స్ ఇప్పటికైంది రాలేదు. సో చూద్దాం ఫర్దర్ గా ఏమైనా అప్డేట్ వస్తుందేమో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి. ఒకవేళ వచ్చింది అనుకోండి మీకు ఖచ్చితంగా నేను తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మరొక అప్డేట్ తో మళ్ళీ కలుసుకుంటాను.